భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే చోట నిద్రించాలా, ఒకవేళ నిద్రించకపోతే ఏమవుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ స్త్రీ అయితే తమ భర్తతో కలిసి నిద్రించదో, భర్తకు దూరంగా ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోను తప్పకుండా చూడండి. మీరు చేసేది ఎంత పెద్ద తప్పో మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఒకసారి నారదుడు భూలోక సంచారం చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన చూశాడు. అదేమిటంటే, అవంతి నగరంలో సోముడు అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తూ ఉన్నాడు. ఆ సోముడు భార్య చాలా అందంగా ఉండేది. సోముడికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. సోముడు ఒకరోజు అర్ధరాత్రి సమయంలో అడవికి వెళ్ళి ఒక స్త్రీని కలిశాడు. అప్పుడు ఆ స్త్రీ సోముడితో, మీరు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది? నేను మీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను అంది. అప్పుడు సోముడు, నా భార్య ఈరోజు త్వరగా నిద్రపోలేదు, అందుకే నేను రావటం ఆలస్యమయ్యింది. కాబట్టి త్వరగా మనము ఆ పక్కనే ఉన్న గుడిసెలోనికి వెళ్దాం. ఎందుకంటే తెల్లవారిపోయేలా ఉంది. ఈలోపు మనము మన ఇళ్లకు వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు ఆ స్త్రీ సోముడితో, అవును, నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు, కాబట్టి మనం తెల్లవారక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంది. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆ గుడిసెలోనికి వెళ్ళి కాసేపు ఆనందంగా గడిపారు. ఆ విధంగా ఆ సోముడు తన భార్యను మోసం చేసి ఆ స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. ఆ స్త్రీ కూడా తన భర్తను మోసం చేసి సోముడితో సంబంధం పెట్టుకుంది. ఇది గమనించిన నారదుడు ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ స్త్రీలైతే తమ భర్తను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుంది? అలాగే పురుషులు తమ భార్యను మోసం చేస్తే వారి జీవితంలో ఏం జరుగుతుంది? ఈ విషయం ఎలాగైనా తెలుసుకోవాలని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి, స్వామి, ఈరోజు నేను ఒక వింత సంఘటనను చూశాను. అదేమిటంటే, ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవిలో ఒక గుడిసె దగ్గరకు వెళ్ళి ఒక పరాయి పురుషుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. అదే సమయంలో ఒక పురుషుడు తన భార్య పిల్లలు పడుకున్న తర్వాత అడవిలో ఉన్న ఆ గుడిసె దగ్గరకు వచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు. ఆ స్త్రీ తన భర్తను మోసం చేస్తుంది. ఆ పురుషుడు భార్య పిల్లలను మోసం చేస్తున్నాడు. ఇదంతా చూసి నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలవుతున్నాయి. నేను ఎంత ఆలోచించినా కూడా నాకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించటం లేదని అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి, నారదా, ఎందుకంతలా చింతిస్తూ ఉన్నావు? నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి నాకు చెప్పు. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు విష్ణుమూర్తి. అప్పుడు నారదుడు, స్వామి, నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే, స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరు. అలాంటి స్త్రీల జీవితంలో ఏం జరుగుతుంది? వారి భర్తను వారి దగ్గర నిద్రించకపోవటం వలన వారికి ఎటువంటి పాపం తగులుతుంది? స్త్రీలు వారి జీవితంలో ఎటువంటి తప్పులు చేయటం వలన జీవితాంతము కూడా ఏడుస్తూ ఉంటారు? నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని అడిగాడు. అప్పుడు మహావిష్ణువు, నారద, ఈరోజు నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగావు. నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను, విను. నారద, నేను ఇప్పుడు చెప్పే విషయాలను పూర్తిగా విన్న వారి దాంపత్య జీవితం సంతోషంగా మారుతుంది. వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ విషయాలు సగంలో విని వదిలేసిన వారు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. అందుకే పూర్తిగా శ్రద్ధతో పూర్తిగా వినండి అని శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు. నారద, నేటి కాలంలో స్త్రీలు తమ భర్తలను వదిలేసి పరపురుషులకు ఆకర్షితులవుతూ ఉన్నారు. అలాగే భర్తలు కూడా తమ భార్యలను వదిలేసి పరాయి స్త్రీలకే ఆకర్షితులవుతూ ఉన్నారు. కలియుగంలో ఇదంతా పెద్ద విషయమేమీ కాదు. నారద, నేను ఈరోజు నీకు ఏ స్త్రీ అయితే తమ భర్తను తమ దగ్గరకు రానివ్వదు మరియు భర్తతో కలిసి నిద్రించదు, అటువంటి స్త్రీకి ఎటువంటి పాపం తగులుతుందో చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పి నారదుడికి ఒక కథ చెప్పటం ప్రారంభించాడు శ్రీ మహావిష్ణువు. ఒక నగరంలో ఒక వ్యాపారి నివసిస్తూ ఉన్నాడు. ఆ వ్యాపారి చాలా ధనవంతుడు. అతనికి ఒక పుత్రుడు కూడా ఉన్నాడు. తాను వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకొని వచ్చి తన భార్యకే ఇస్తూ ఉండేవాడు. అతను తన కొడుకును చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా స్వతంత్రాన్ని ఇచ్చాడు. తను ఏం కోరుకుంటే అది చేసేవాడు. అతి ప్రేమ కారణంగా ఆ యువకుడు చెడు సాంగత్యం పొందాడు.
చెడు సావాసాలు చేసి పక్కదోవ పట్టాడు. ఆ యువకుడు జూదం ఆడేవాడు, మద్యం సేవిస్తూ ఉండేవాడు. తన తండ్రి సంపాదించిన ధనాన్ని మొత్తం కూడా జూదంలో పోగొడుతూ ఉండేవాడు. తల్లితో అబద్ధాలు చెప్పి ఇంట్లో నుంచి డబ్బులు తీసుకుని వేశ్యల దగ్గరికి వెళ్ళేవాడు. ఒకసారి ఆ వ్యాపారస్తునికి తన కొడుకు వేశ్యల దగ్గరికి వెళ్తున్నాడు, మద్యాన్ని సేవిస్తూ ఉన్నాడు మరియు జూదం ఆడుతూ ఉన్నాడని ఇతరులు చెప్పారు. అప్పుడు వ్యాపారస్తుడు తన పిల్లవాడు చాలా చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించాడు. చివరికి ఆ వ్యాపారస్తుడు నేను వెంటనే నా కుమారుడికి వివాహం చేశానంటే అప్పుడు ఈ చెడు వ్యసనాలన్నిటినీ మర్చిపోతాడు మరియు వేశ్యల దగ్గరికి కూడా వెళ్ళటం మానేస్తాడని ఆలోచించి ఆ వ్యాపారస్తుడు పక్క నగరంలోని ఒక పెద్ద వ్యాపారస్తుడి కూతురుతో తన కుమారుడికి వివాహం జరిపించాడు. ఆ యువకుని భార్య పేరు మోహిని. తను చాలా అందంగా ఉండటంతో పాటు చాలా గుణవంతురాలు, ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ. ఆ యువకుడు పెళ్ళైన తర్వాత నుంచి వేశ్యలకు దూరంగా ఉన్నాడు. తన భార్యతో సంతోషంగా గడిపాడు. కొంతకాలానికి ఆ యువకుడి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మరణించారు. ఆ యువకుడికి కామవాసన అయితే చల్లారింది, కానీ తనకి జూదం ఆడే అలవాటు పోలేదు. జూదం ఆడుతూ ఆడుతూ తనకు ఉన్న ధనాన్ని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. అతని దగ్గర సంపాదించే తెలివితేటలు కూడా లేవు. తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు ఆ యువకుడి భార్య అతనితో, స్వామి, ఈరోజు మనం తినడానికి కూడా ఏమీ లేవు. మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా పనిని అడగండి. మనకు రోజు గడవడానికి ధనం కావాలి కదా అంది. అప్పుడు ఆ యువకుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి పని అడిగితే రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిలోనే పెట్టుకుంటా అన్నాడు. కానీ ఈ యువకుడికి ఏ పని కూడా రాదు. అందువలన రాజుగారు అతనికి ఏ పని ఇవ్వలేదు. అతనికి ఒక పుత్రుడు, ఒక పుత్రిక కూడా ఉన్నారు. వారికి కూడా వివాహ సమయం వచ్చింది. ధనం అవసరం చాలా ఉంది, కానీ అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అటువంటి సమయంలో అతని ఇల్లు గడవటం కూడా చాలా కష్టంగా ఉంది. అతని శరీరంలోని శక్తినంతా కూడా వృధాగా పాడు చేశాడు. ఇది ఇలా ఉండగా అతను ఒకరోజు కామవాసనతో తన భార్య దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు అతని భార్య ఇలా అంటుంది, ఏవండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సుఖం కేవలం కామవాసన మాత్రమే కాదు. ఎవరైతే ఈ కామంతో గుడ్డివారైపోతూ ఉన్నారో వారి జీవితం నాశనమైపోతుంది. స్వామి, ఈరోజు మీలోని 3 తప్పులను చెప్తాను. వాటిని మీరు శ్రద్ధగా వినండి. చాలామంది పురుషులు ఈ 3 తప్పులనే చేస్తూ ఉన్నారు. కొంతమంది తెలియక చేస్తున్నారు, కొంతమంది తెలిసి కూడా చేస్తూ ఉన్నారు. ఎవరైతే మనుషులు ఈ 3 తప్పులు చేస్తూ ఉన్నారో వారి జీవితాలు సర్వనాశనమైపోతాయి. మొదటి తప్పు ఏమిటి అంటే జీవితం ప్రారంభమయ్యే సమయంలో ఏదో ఒక విషయంలో నైపుణ్యం నేర్చుకోవటం లేదు. అటువంటి వారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు. మీరు చేసిన ఈ తప్పే జీవితాంతం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఇక మీరు చేస్తున్న రెండవ తప్పు ఏమిటి అంటే పనులు వాయిదా వేయటం. మీరు యవ్వనంలో ఉండగా ఏ పని కూడా చేయలేరు అని వాయిదా వేసేసేవారు. ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు. అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు. మూడవ తప్పు చెడు సావాసాలతో ఉండటం. యుక్త వయసులో చెడు సాంగత్యంలోనికి వెళ్ళటము మీ జీవితంలో మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళడాన్ని ఇవి ఆపేస్తాయి మరియు మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఆరోగ్యంపై ధ్యాస పెట్టకపోవటం. మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ధ్యాస పెట్టలేదు. అందువల్ల సమయం గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువలనే ఆరోగ్యంపై ధ్యాస, ఆశ పెట్టడం చాలా అవసరం. స్వామి, మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంతో మొదలుపెట్టారు. అందువలనే మనం ఇప్పుడు ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి నేను ఇప్పుడు మీతో కలవాలి, సంభోగించాలి అని అనుకోవటం లేదు. నేను మీతో కలిసి నిద్రించాలి అని అనుకోవటం లేదు. ఇప్పుడు మన ఇద్దరి వయసు సగం కన్నా ఎక్కువే. ఇది నేను భగవంతుడికి సేవ చేయాలని అనుకుంటున్నాను. భగవంతుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి. మనిషి యవ్వనం వచ్చేంత వరకు బ్రహ్మచారులుగా ఉంటారు. యవ్వనం రాగానే వివాహ జీవితంలోనికి వస్తారు. వివాహ జీవితంలోనికి వచ్చిన తర్వాత సంతానం కావాలని కోరుకుంటారు. సంతానం కలిగిన తర్వాత వారి పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత ముసలివారు అవుతారు. మళ్ళీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోనికి తిరిగి వెళ్ళిపోతారు. ఎక్కడి నుండి అయితే వివాహ జీవితంలోనికి వచ్చారో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళారు.
ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో అలాగే వృద్ధాప్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు. పూజాది కార్యక్రమం, భజనలు, కీర్తనలు చేయాలి. నేను మిమ్మల్ని నాశనం కానివ్వను. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మీతో కామక్రీడను ఎందుకు చేయనంటున్నానో. ఇప్పుడు మనకు ఒక్కటే లక్ష్యము, మన పిల్లలకు వివాహం చేయటం. మీరు కామాన్ని వదిలేసి ఆ పని మీద ధ్యాస పెట్టండి. ఏదో ఒక రోజు భగవంతుడు తప్పకుండా మన మొరను వింటాడని చెప్పింది. ఆ వ్యక్తి భార్య ఒకరోజు ఒక ముసలి అవ్వను కలిసింది. ఆ ముసలి అవ్వ, నాకు సంతానం లేదు, నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి, నాకు 2 పూటలా భోజనాన్ని పెడితే చాలు అని చెప్పి ఆ ముసలి దంపతుల ఇంట్లోనే ఉండటం ప్రారంభించింది. ఆ ముసలి అవ్వ తనకున్న ధన సంపదనంతా కూడా ఆమెకు ఇచ్చేసింది. ఆ ధనంతో ఆ వ్యక్తి తన పిల్లల వివాహాన్ని జరిపించాడు. పూర్తి కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నారద ధనం రావటంతో ఆ వ్యక్తి మళ్ళీ కొంచెం తప్పుదారిలోనికి వెళ్ళాడు. ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది, కామక్రీడలకు ఒప్పుకోలేదు. అందువలనే అతను మళ్ళీ చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు. నారద, నువ్వు అడవిలో ఉన్న గుడిసెలో ఎవరినైతే చూసి వచ్చావో ఆ సోముడే ఈ వ్యక్తి. ఆ వ్యక్తి స్త్రీ యొక్క ప్రేమ జాలంలో ఇరుక్కున్నాడు. ఎందుకంటే తన భార్య అతని దగ్గర నిద్రించటం లేదు, తన కామాన్ని శాంతింప చేయటం లేదు. తన కోరికను తీర్చుకోవటం కోసం పరాస్త్రీ యొక్క ప్రేమలో ఇరుక్కుపోయాడు. అందువల్లనే తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోనికి వెళ్ళి ఆ స్త్రీతో తన కోరికను తీర్చుకుంటూ ఉన్నాడని శ్రీ మహావిష్ణువు చెప్పి, నారద, స్త్రీలు ఇలా కూడా చేయకూడదు, తన భర్తలను ఆ విధంగా వదిలివేయకూడదు. ఏ విధంగా అయితే సోముడి భార్య చేసిందో ఆ విధంగా అస్సలు చేయకూడదు. ఒక్కసారిగా స్త్రీలు తమ భర్తలను ఆ విధంగా వదిలేస్తే, వారితో కామక్రీడ చేయటం మానేసినట్లయితే వారు తప్పుడు దారిలోనికి వెళ్ళిపోతారు. స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్త పక్కన నిద్రించటం మానివేయకూడదు. ఎవరైతే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించనివ్వరో వారి భర్తలు వేరే ఒక స్త్రీలను వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. అందువలనే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలివేయకూడదు. ఈ విధంగా చేసిన స్త్రీ మహాపాపం చేసినది అవుతుంది. అందువలనే ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గర నిద్రించాలి. మరొక విషయం, భర్తలు ఎప్పుడూ కామవాసనతో ఉన్నట్లయితే భర్తను మెల్లిమెల్లిగా మార్చుకుని సరైన దారిలోనికి తెచ్చుకోవాలి. మంచి మంచి విషయాలు వినిపించాలి. భగవత్ చర్చలు చేయాలి. ఎక్కడైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతూ ఉంటాయో అక్కడికి వారిని తీసుకుని వెళ్ళాలి. వారి దూషితమైన బుద్ధిలో నుంచి మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా చేయాలి. మెల్లిమెల్లిగా సరైన మార్గంలోనికి రావాలి. అప్పుడే భార్యాభర్తల యొక్క జీవితం సఫలమవుతుంది. అలా కాకుండా స్త్రీలు భగవంతుడి యొక్క భక్తిలో లీనమైపోయి స్త్రీలు శారీరక సంబంధాలను త్యాగం చేస్తే భర్త చెడు సాంగత్యంలోనికి జారుకుంటాడు. కాబట్టి అది కూడా తప్పే అవుతుంది. నారద, భార్యాభర్తలు బండికి 2 చక్రాల్లాంటివారు. ఒక చక్రంతో బండి నడవదు. అందువలనే స్త్రీలు తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారిని సరైన మార్గంలోనికి తీసుకుని వచ్చి నిలబెట్టాలి. అటువంటి స్త్రీలను ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్పారని శ్రీ మహావిష్ణువు నారదుడికి చెప్పాడు. నారదుడు తన ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకుని చాలా సంతోషించాడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చూశారు కదా, భార్య భర్తను తన పక్కన నిద్రించనివ్వకపోతే జరిగే అనర్థం ఏమిటో. కాబట్టి భార్యలు భర్తను అతిగా దూరం పెట్టకండి. ఇది ఎప్పటికైనా సమస్యలను తెచ్చిపెడుతుంది. రాత్రిపూట మీ భర్తకు ఎడమవైపున నిద్రించే స్త్రీలు ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినండి. మీరు చేసే ఒక చిన్న తప్పిదం మీ భర్త జీవితాన్ని, మీ దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు మేము మీకు ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతూ ఉన్నాము. ఇది మీరు ఇంతకు ముందు బహుశా విని ఉండకపోవచ్చు. దీని వెనుక ఉన్న జ్యోతిష్య శాస్త్రీయ కారణాలు తెలిస్తే మీ మనసు ఆశ్చర్యంతో నిండిపోతుంది. అయ్యో, ఇన్నాళ్ళు మేము ఈ చిన్న పొరపాటు చేస్తూ వచ్చామా? మా ఇంట్లో వస్తున్న అనారోగ్యాలు, భార్యాభర్తల మధ్య అపార్థాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మా తప్పిదం వలనేనా అని మీరు తప్పకుండా ఆలోచిస్తారు. ఈరోజు మీ మనసును కదిలించే ఒక సత్యం మీకు తెలియబోతుంది. కాబట్టి ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి. అప్పుడే మేము చెప్పేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. భార్య భర్తకు ఎడమవైపు పడుకోవాలా, కుడివైపు పడుకోవాలా? మీరు సరైన మార్గంలో ఉన్నారా?
లేక మీ తెలియని తప్పిదం వల్ల మీ భర్తకు మీ కుటుంబానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారా? ఈ ప్రశ్న మీకు సాధారణంగా అనిపించినా ఆయుర్వేదం, వాస్తుశాస్త్రం, ఆధునిక మనస్తత్వం శాస్త్రం దృష్టిలో దీనికి చాలా లోతైన అర్థం ఉంది. ఈ విషయం మీకు సులభంగా అర్థం అవ్వాలంటే ఒక కథ వినాలి. లావణ్య, మోహన్ల వివాహం జరిగి 5 ఏళ్ళయింది. వారిది ప్రేమ వివాహం. పెళ్ళైన తొలినాళ్లలో వారి మధ్య ఉన్న ప్రేమను చూసి అందరూ ముచ్చటిపడేవారు. ఒకరినొకరు విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవారు. లావణ్య పుట్టింటికి వెళ్తే మోహన్కు బెంగ పట్టుకునేది. ఆమె గుర్తుకు రావటంతో తట్టుకోలేక మరుసటి రోజే ఆమెను కలవడానికి వెళ్ళిపోయేవాడు. కానీ పెళ్ళైన 1 సంవత్సరం గడిచిన తర్వాత వారి మధ్య మెల్లగా ఒక తెలియని నిశ్శబ్దం చోటు చేసుకుంది. వారి సంబంధంలో ఒక వింత అసంతృప్తి, దూరం కనిపించసాగాయి. కొంతకాలానికి వారి మధ్య చిన్న చిన్న విషయాలకే ప్రతిరోజు గొడవలు మొదలయ్యాయి. మోహన్ తనను ఇంతకు ముందులా ప్రేమించటం లేదని, పట్టించుకోవటం లేదని లావణ్యకు అనిపించేది. మరోవైపు లావణ్య తనను అస్సలు అర్థం చేసుకోవటం లేదని, తన కష్టాన్ని, ఒత్తిడిని గుర్తించటం లేదని మోహన్ భావించేవాడు. ఒకరి మనసు ఒకరు తెలుసుకోలేకపోతున్నారు. ఈ చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి చివరికి విడాకుల వరకు వెళ్లే పరిస్థితికి చేరుకున్నాయి. వారిద్దరూ మానసికంగా, శారీరకంగా కృంగిపోయారు. మోహన్కు వ్యాపారంలో నష్టాలు రావటం మొదలయ్యాయి. లావణ్యకు తరచుగా తలనొప్పి, నీరసం వంటి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఒకరోజు లావణ్య తీవ్రమైన నిరాశతో తన పాత స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఆ స్నేహితురాలి అమ్మమ్మ అయిన ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమె ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు ఉంది. లావణ్య బాధను చూసి ఆ అమ్మమ్మ నవ్వుతూ ఆమెను దగ్గరకు పిలిచి జీవితంలోని ఒక గొప్ప సత్యాన్ని చెప్పింది. అమ్మా, బాధపడకు. రాత్రిపూట నువ్వు నీ భర్తకు ఏ వైపున పడుకుంటున్నావో అదే మీ ఇద్దరి బంధంలోని మాధుర్యాన్ని నిర్ణయిస్తుంది. తప్పుడు దిశలో పడుకుంటే దాంపత్య జీవితం ఎప్పటికీ సుఖమయం కాదు. గొడవలు, అపార్థాలు, దూరాలు పెరుగుతూనే ఉంటాయి. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. భాగ్యం కలిసి రానట్టు కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు పడుకునే దిశలో ఒక చిన్న మార్పు చేసుకుంటే మీ జీవితం మళ్ళీ సుఖమయం కాగలదు అని చెప్పింది. లావణ్యకు ఆ మాటలు చాలా వింతగా, నమ్మశక్యంగా అనిపించలేదు. నిద్రపోయే స్థానానికి జీవితంలోని సమస్యలకు సంబంధం ఏమిటని ఆమె మనసులో ప్రశ్నించుకుంది. కానీ ఆమెలో ఒక తెలియని జిజ్ఞాస మొదలయ్యింది. అమ్మమ్మ, నేను ఏ తప్పు చేస్తున్నాను? దయచేసి చెప్పండి అని ఆత్రంగా అడిగింది. అప్పుడు ఆ అమ్మమ్మ ఇలా వివరించింది. అమ్మా, భార్య ఎల్లప్పుడూ భర్తకు ఎడమ వైపునే పడుకోవాలి. ఎడమ భాగాన్ని హృదయ స్థానం అంటారు. భార్య ఎడమవైపు పడుకోవటం వల్ల భర్త యొక్క కుడి మెదడు చురుకుగా పనిచేస్తుంది. కుడి మెదడు ప్రేమ, శ్రద్ధ, ఆప్యాయత, సృజనాత్మకతకు కేంద్రం. ఇది భావోద్వేగాలను నియంత్రిస్తుంది. భార్య ఎడమవైపు ఉన్నప్పుడు భర్త ఆమెను తన హృదయంలో భాగంగా భావిస్తాడు. వారి మధ్య సంభాషణ పెరుగుతుంది. అపార్థాలు తగ్గుతాయి. బంధం బలపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం కూడా ఎడమవైపు పడుకోవటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. గాఢమైన నిద్ర పడుతుంది అని చెప్పింది. ఈ మాటలు విని లావణ్య ఆశ్చర్యపోయింది. అయ్యో, నేను రోజు మా వారికి కుడివైపే పడుకుంటున్నాను అని గుర్తు చేసుకుంది. ఆమెలో భయం మొదలై, అమ్మమ్మ, మరి కుడివైపు పడుకోవటం వల్ల ఏమవుతుంది అని వణుకుతున్న స్వరంతో అడిగింది. అప్పుడు అమ్మమ్మ నవ్వి, అదే అసలు సమస్య అమ్మ. భార్య భర్తకు కుడివైపు పడుకున్నప్పుడు అతని ఎడమ మెదడు చురుకవుతుంది. ఎడమ మెదడు తర్కం, విశ్లేషణ, నాథనలకు స్థానం. ఇది శక్తికి, ఆధిపత్యానికి ప్రతీక. పెళ్ళైన తొలినాళ్లలో ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రభావం కనిపించదు. కానీ బంధం పాతబడిన కొద్దీ భర్తలోని తార్కిక స్వభావం పెరుగుతుంది. అతను భార్యతో చిన్న చిన్న విషయాలకే తర్కించటం, వాదించటం, గొడవ పడటం మొదలు పెడతాడు. భార్య చెప్పే భావోద్వేగాలను అతను అర్థం చేసుకోలేడు. ఆమె ప్రేమను ఆశించినప్పుడు అతను తర్కాన్ని చూపిస్తాడు. ఇది దాంపత్య జీవితంలో శక్తి సమతుల్యతను దెబ్బతీస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం భార్య కుడివైపు పడుకోవటం అశుభమని,
అది బంధంలో ఒత్తిడిని, అపార్థాలను పెంచుతుందని చెప్తుంది. ఆ మాటలు వింటూ ఉండగా లావణ్యకు మెరుపులా ఒక విషయం గుర్తొచ్చింది. పెళ్ళైన కొత్తల్లో వారి ఇంటికి వచ్చిన ఒక దూరపు బంధువు, అప్పుడు కాలం మారింది లావణ్య, భర్తకు అంటి పెట్టుకొని ఉండకూడదు, నువ్వు కుడివైపు పడుకో, అప్పుడే అతనికి విశాలంగా ఉంటుంది, నీకు స్వేచ్ఛగా ఉంటుంది అని నవ్వుతూ సలహా ఇచ్చింది. ఆ రోజు లావణ్య దానిని ఆధునిక ఆలోచనగా భావించింది. కానీ ఇప్పుడు ఆ మాటల వెనుక ఉన్న అసూయ, విషం ఆమెకు అర్థమైంది. ఆ బంధువు తమ ఆనందం చూసి ఓర్వలేకనే అంత సున్నితంగా తమ బంధంలో చిచ్చు పెట్టిందని గ్రహించి లావణ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు ఇంటికి వెళ్ళిన లావణ్య మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. అమ్మమ్మ చెప్పిన సలహాను పాటించాలని నిశ్చయించుకుంది. ఆ రాత్రి నుండి భర్త మోహన్కు ఎడమవైపు పడుకోవటం మొదలుపెట్టింది. మొదటి కొన్ని రోజులు పెద్ద మార్పు ఏమీ కనిపించలేదు. కానీ వారం గడిచేసరికి మోహన్ ప్రవర్తనలో ఒక చిన్న మార్పును గమనించింది. అతను ఉదయాన్నే చిరునవ్వుతో ఆమెతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఆఫీసు నుండి వచ్చాక రోజు ఎలా గడిచిందని ఆప్యాయంగా అడగసాగాడు. నెమ్మదిగా వారి మధ్య గొడవలు తగ్గాయి. పాత ప్రేమ మళ్ళీ చిగురించటం మొదలయ్యింది. 2 నెలలు గడిచేసరికి వారి జీవితం మళ్ళీ మధురంగా మారింది. మోహన్ వ్యాపారం పుంజుకుంది. లావణ్య ఆరోగ్య సమస్యలు మాయమయ్యాయి. వారి జీవితంలో కొత్త కాంతి వెలిగింది. ఒక చిన్న మార్పు ఇంత పెద్ద అద్భుతాన్ని చేస్తుందని ఆమె గ్రహించింది. ఇప్పుడు మీకు ఎడమ కుడివైపు పడుకోవటం వల్ల కలిగే లాభ నష్టాలు అర్థమయ్యాయి కదా. కానీ కేవలం దిశ మార్చుకుంటే సరిపోదు. మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ మాటలను చివరి వరకు వింటే మీ బంధాలు, ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. మొదటి జాగ్రత్త, రాత్రి నిద్రపోయే ముందు మీ మంచం దగ్గర మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీ రిమోట్లు వంటి ఎలక్ట్రిక్ వస్తువులను దూరంగా ఉంచండి. వీటి నుండి వెలువడే రేడియేషన్ మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది, మెదడుకు విశ్రాంతి లేకుండా చేస్తుంది. ఇది మనసులో ఒత్తిడిని, చికాకును పెంచి మరుసటి రోజు గొడవలకు దారితీస్తుంది. రెండో జాగ్రత్త, నిద్రించే భంగిమను సరిచేసుకోండి. కేవలం తలను మాత్రమే కాదు, మీ శరీరం మొత్తాన్ని భర్తకు ఎడమ వైపుగా మార్చి పడుకోండి. అప్పుడే పూర్తి ప్రయోజనం కనిపిస్తుంది. మీ వెన్నెముక్క నిటారుగా ఉండేలా శ్వాసలో ఆటంకం లేకుండా చూసుకోండి. మూడో జాగ్రత్త, మీరు వాడే దిండు చాలా ఎత్తుగా కానీ చాలా పల్చగా కానీ ఉండకూడదు. ఇది మెడ, భుజాల నొప్పులకు దారితీస్తుంది. సరైన దిండు వాడటం వల్ల నిద్ర హాయిగా పడుతుంది. నాలుగో జాగ్రత్త, మీ పడక గది వాతావరణం శాంతియుతంగా ఉండాలి. మృదువైన లైటింగ్, సుగంధభరితమైన అగరుబత్తి లేదా దీపం వెలిగించండి. మీరు పడుకునే చాప లేదా దుప్పటి శుభ్రంగా సువాసనగా ఉండాలి. ఈ వాతావరణ దాంపత్యంలో ఆప్యాయతను పెంచుతుంది. ఐదో జాగ్రత్త, నిద్రలోనికి వెళ్లే ముందు కోపాన్ని, ఒత్తిడిని, రోజంతా జరిగిన సంఘటనలను పూర్తిగా వదిలివేయండి. ఎవరైనా మిమ్మల్ని తిట్టినా, బాధపెట్టినా దాన్ని మర్చిపోండి. మంచి ఆలోచనలతో నిద్రలోనికి జారుకోండి. మీ కుటుంబ, పిల్లలు, మీ కలల గురించి ఆలోచించండి. సానుకూల ఆలోచనలతో నిద్రిస్తే మీ జీవితం కూడా సానుకూలంగా మారుతుంది. ఇప్పుడు మీ బంధాన్ని మరింత బలపరిచే కొన్ని సులువైన ఉపాయాల గురించి తెలుసుకుందాం. నిద్రకు వెళ్లే ముందు మీ భర్తతో కనీసం 5 నిమిషాలైనా మాట్లాడండి. మొబైల్, టీవీ పక్కన పెట్టి ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూస్తూ ఆప్యాయంగా సంభాషించుకోండి. ఇది రోజంతా పడిన అలసటను, ఒత్తిడిని మాయం చేస్తుంది. మీరు భావోద్వేగంగా ఒకరికొకరు దగ్గరవుతారు. నిద్రకు ముందు గదిలో చందనము, జాస్మిన్ లేదా గులాబీ వంటి సుగంధాలను వ్యాపింపజేయండి. ఇవి మనసును శాంతపరిచి ఆనందకరమైన నిద్రను కలిగిస్తాయి. నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు త్రాగండి. ఒకవేళ ఏ కారణం చేతనైనా భర్తకు ఎడమవైపు పడుకోలేని పరిస్థితి ఉంటే కనీసం నిద్రపోయే ముందు 1 నిమిషం పాటు మీ భర్త చేతిని పట్టుకొని కళ్ళు మూసుకొని గాఢంగా శ్వాస తీసుకోండి. ఇది మీ ఇద్దరి మధ్య శక్తి ప్రవాహాన్ని సరిచేసి అపార్థాలను తొలగించేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయే దిశ కూడా చాలా ముఖ్యం. తల దక్షిణం వైపు, కాళ్ళు ఉత్తరం వైపు పెట్టి నిద్రించటం ఉత్తమమైనది. ఇది గాఢమైన నిద్రను, మనశ్శాంతిని, సరైన శక్తి ప్రవాహాన్ని అందిస్తుంది. ఈ దిశలో భార్య భర్తకు ఎడమవైపు పడుకుంటే అది వాస్తు ప్రకారం అత్యంత ఆదర్శవంతమైన స్థితి. అలాగే ఇంట్లో
విరిగిపోయిన వస్తువులను, చిరిగిన ఫోటోలను ఉంచకండి. మీ వివాహ చిత్రాలను అందమైన ఫ్రేమ్లో పెట్టి పడకగదిలో మీకు కనిపించేలా ఉంచండి. ఇది మీ బంధాన్ని ప్రతిరోజు గుర్తు చేస్తూ ప్రేమను పెంచుతుంది. ఫ్రెండ్స్, భర్తకు ఎడమ లేదా కుడివైపు పడుకోవటం అనేది కేవలం శారీరక స్థితి మాత్రమే కాదు. అది మీ బంధంలోని శక్తి, భావోద్వేగాల ప్రవాహాన్ని నిర్దేశించే ఒక ముఖ్యమైన అంశం. మన సాంప్రదాయాలలో ప్రతి చిన్న విషయంలోనూ లోతైన అర్థం దాగి ఉంది. వివాహంలో 7 అడుగులు ఎలాగైతే 7 వాగ్దానాలకు ప్రతీకయో, అలాగే భార్య భర్తకు ఎడమవైపు ఉండటం అంటే బామాగిగా ఉండటం బంధాన్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. ఇది కేవలం పాతకాలపు నమ్మకం కాదు. దీని వెనుక శాస్త్రీయ, మానసిక, వాస్తుపరమైన కారణాలు ఉన్నాయి. ఈ చిన్న మార్పును మీ జీవితంలో భాగం చేసుకోండి. మీ దాంపత్య జీవితం సంవత్సరాల పాటు మధురంగా, ఆనందంగా ఉంటుంది.